వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం బీచ్ వెంబడి మద్యం అమ్మకాలు ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. వచ్చే పర్యాటకులు ప్రతి ఒక్కరికి కూడా మద్యం అందించాలనే ఉద్దేశంతో ఇది అమలుపరిచే యోచనలో ఉంది. ఇదే విషయంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు కొలుకులూరి అర్జునరావు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ చూసుకుంటే ఏదైతే విశాఖపట్నం బీచ్ ఉందో పర్యాటకులకు వచ్చే వాళ్ళందరికీ కూడా మద్యం అందే విధంగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది సార్. అంటే అటు కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తూ కూడా రకరకాల కథనాలు కూడా వచ్చినాయి. ఏం చెప్తారు దీని గురించి? అసలు మద్యం షాపులు ఖచ్చితంగా అవసరం అంటారు బీచ్లకి? నమస్కారం అండి. రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొలుకులూరు అర్జునరావు నా పేరు, బీసీసీఎల్ అధ్యక్షులని జిల్లా. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే డబ్బులు ఏ రకంగా వస్తాయని చూసుకుంటున్నారు తప్ప ప్రజల ఒక ప్రాణ ఆరోగ్యం చూసి పద్ధతిలో లేదు కూటమి ప్రభుత్వం. బీచ్లో మందు షాపులు పెడతాం ఏంటంటే అసలు అర్థం కాదు. బీచ్లో సరదాగా ఒక ఫ్యామిలీ వెళ్ళినప్పుడు ఆ కెరటాలను చూసి మళ్ళీ అలా ఆహ్లాదకరంగా ఉండేలాగా ఆ సముద్రం ఒడ్డిన అందంగా ఉండేలాగా ఆ ఫ్యామిలీలో పిల్లలు ఆడుకుండేలాగా అటువంటి ఏమన్నా పెట్టుకోవాలి. కానీ మందు చేపలు పెడతాం ఏంటండి అసలు? ఆ విశాఖపట్నం ఎంపీ గారు భర్త గారు కూడా ఏం పర్వాలేదు, మందు తాగితే ఏమైంది, మందు 3 సంవత్సరాలు తాగుతారు వచ్చి పర్యాటకులు అని చెప్పేసి ఆయన అంటున్నారు. మరి ఆ గౌరవమైన పదవిలో ఉండి మన స్పీకర్ గారు అయ్యన్న పాత్ర గారు ఏమంటున్నారు, వచ్చిన వాళ్ళు ఒక 3 అంశాలు వేసుకుంటే తప్పేంటి అంటున్నారు ఆయన. అసలు ఏమనుకుంటున్నారు మీరు? అసలు మీరు ప్రజాస్వామ్యంలో ఉండి ఒక ప్రజాస్వామ్యంలో ఒక గౌరవమైన మా సభాపతిగా ఉండి మీరు ఏమనుకున్నారు? అసలు అక్కడ మందు తాగేసి ఈ స్టూడెంట్ కానీ పిల్లలు కానీ ఎవరన్నా ముసలోళ్ళు కానీ ఎవరన్నా తాగి పడిపోతే ఒక ఫ్యామిలీ నెంబర్ 1 ఫ్యామిలీ అలాగ వెళ్తుంటే వాళ్ళ పిల్లల సంగతి ఏంటి, ఆ ఫ్యామిలీ సంగతి ఏంటి? వాళ్ళు ఇప్పటికే రాష్ట్రంలో భద్రత లేదు, ఆడపిల్లల భద్రత లేదు, బోల్డ్ రేపు కేసులు ఉన్నాయి. ఈ కేసుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్లల తండ్రులు. ఎంచేదండి ఇవన్నీ తెలుతులేదా మీకు? అసలు మీ పాలన ఏంటి? మీ పద్ధతి లేకుండా మందు చేపలు పెడతామేంటి? సముద్రం గట్టున మీరు మందు చేపలు పెడితే ఎంత దారుణంగా ఉంటుందో తెలుసండి. ఎంత అన్యాయం ఈ నిర్ణయం, చాలా అన్యాయం. అంటే మీరు వీధికి మందు చేపలు పెట్టారు, డబ్బుల గురించి ఆదాయం గురించి వీధికి మందు చేపలు పెట్టారు. కనీసం అక్కడ కూడా గాలి పీల్చుకోకుండా సముద్రం బీచ్లో మీరు మందు చేపలు పెడుతున్నారు. ఎంత దారుణంగా మీరు వ్యవహరిస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి మీ కూటమి ప్రభుత్వం. ఏం చేద్దంటే ఈ కూటమి ప్రభుత్వం డబ్బులు ఎలా వస్తాయి, ఏ రకంగా డబ్బులు వస్తాయి, ఏ రకంగా సంపాదించవచ్చు అని ఒక ఆలోచన తప్ప ప్రజల ఆరోగ్యాలు మీరు అసలు గమనించలేదని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ తరపున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. చూసుకుంటే అదే ఏదైతే ఇప్పుడు మద్య దుకాణాలు ఉన్నాయి, గత ప్రభుత్వంలో కూడా మద్యం విచ్చలవిడిగా అమ్మారని చెప్పేసి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మద్యాన్ని అంటే ఎవరైతే మొత్తం టీడీపీ పరంగా ఉన్న నాయకులందరూ కూడా మద్యం మీదే వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంది. దీని గురించి ఏమంటారు మీరు? మీ వర్షన్ ఏంటి? వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఎక్కడైతే బాగా దారుణంగా నాసిసరికి అమ్మి వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతీశారు. ఏం చేద్దంటే ఒక 4 దిబ్బలు తాగేటోడికి ముసలోడు గుండె ఆగిపోతామో లేకపోతే కాళ్ళు చేతులు లాగేస్తామో వాళ్ళ ప్రభుత్వంలో జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు 100 రూపాయలకే మేము మద్యం ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టారు, పబ్లిక్గా మాట్లాడారు కూడా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 100 రూపాయలకి ఈ మద్యం ఎక్కడా ఇవ్వలేదు. అసలు 100 రూపాయల సీసానే రాలేదు. ఇంత చాలా దారుణం. అదే కాకుండా మళ్ళీ ఇప్పుడు ఒక ఎంఆర్పి మీద ప్రతి షాపులోని కూడా నిబ్బికి 20 రూపాయలు తీసుకుంటున్నారు ఎగస్ట్రా ఏంటంటే ఇలా కుమ్మక్క అయిపోయి ఈ డిపార్ట్మెంటు ఈ గవర్నమెంటు మొత్తం మీద వీళ్ళందరూ కుమ్మక్క అయిపోయి బాటిల్కి 20 రూపాయలు ఎగస్ట్రా నిబ్బికి తీసుకుంటున్నారంటే మరి ఎంత దారుణం. వీళ్ళు చెప్పేదోటి చేసేదోటి ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఇవన్నీ తప్పులు చేస్తున్నారు మీరు. ఈ తప్పులన్నీ సరి చేసుకోకపోతే మేము చాలా గట్టి నిర్ణయాలు తీసుకుని మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి హెచ్చరించున్నాను కూడా. సార్ అదేవిధంగా ఇప్పుడు ఏదైతే వైసీపీ పార్టీ ఉందో ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న తరుణంలో
2 ఏళ్లకు వెన్నుపోటు అనే కార్యక్రమం ఒకటి చేశారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా కూటమి 3 పార్టీలు కూడా కలిసి 2 ఏళ్ల నమ్మకం అనే ఒక కార్యక్రమం చేశారు. మరి కాంగ్రెస్ ఎందుకు ఏ విధమైన కార్యక్రమాలు చేయలేదంటే కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందనో లేకపోతే సక్సెస్ అయిందనో, అంటే ఎక్స్ట్రా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ చేస్తుంది, మరి మీరు కూడా ప్రతిపక్షం కదా, ఎందుకు చేయట్లేదు మీరు? మేము కూడా చేస్తామండి. ఎంచేదంటే చూస్తున్నాం. అంటే మేము కంగారుపడి పార్టీ కాదు, దగ్గర 150 సంవత్సరాల సీనియర్ పార్టీ మాకు. మేము పుట్టి 150 సంవత్సరాలు అయింది. వీళ్ళు పుట్టి పిల్ల పార్టీలు, ఈ పిల్ల పార్టీలు నిన్న మొన్న పుట్టిన ఈ కాదు కావాల్సింది. 140 సంవత్సరాలు ఉన్నాయి. స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఆలోచించదు ఏంటని ఆలోచించి ఆసి తూసి అడిగేస్తూ ఉంటుంది అనమాట. ఎన్ని తప్పులు చేస్తుందో అన్ని తప్పులకి ఒకేసారి వీళ్ళకి మేము కోటింగ్ ఇస్తూ ఉంటాం. ఏం చేద్దంటే అప్పుడైతే మద్యంలో ఎలా జరిగింది, ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం మరి బీచ్లో కూడా ఆ భర్త గారు కూడా ఆయనకి 5 లక్షల ఓట్ల మెజార్టీతో అక్కడ ఉన్న ప్రజలు మరి మెజార్టీ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇటువంటి నిర్ణయాలు చూసుకుంటే ఆ భర్త గారికి సిగ్గు ఉండాలి. కొంచెం కాకపోతే కొంచెమైనా సిగ్గు ఉండాలి, సిగ్గు పడాలి. ఏం చేద్దంటే అక్కడ ఫ్యామిలీ వెళ్తే ఆ బీచ్లో ఆ ఫ్యామిలీ మందు కొట్లు చుట్టూ తిరుగుతారా ఫ్యామిలీ, ఎక్కడెక్కడి నుంచో వస్తారో ఆ విశాఖపట్నం బీచ్లో. మరి వాళ్ళందరూ ఏమైపోతారు అసలు? ఆడపిల్లలు వస్తారో, మరి పిల్లలు వస్తారో, మరి ముతకు వస్తుంది, వీళ్ళందరూ కూడా వస్తారు కదా. వచ్చినప్పుడు వాళ్ళు కూడా 3 వేస్తారా? 3 వేసి విధానం అది ఆలోచన తప్పు. ఎంపీ గారు మళ్ళీ మాట్లాడుతున్నాను నేను, మీ ఆలోచన తప్పు అండి భర్త గారు. మరి ఈయన కూడా సభాపతి కూడా ఆ మాట్లాడటం తప్పు. అది ఆయన వయసు వచ్చింది కానీ మాట్లాడుతూ రాలేదు. ఇంచేత మరి నేను కాంగ్రెస్ పార్టీ తరపున నేను హెచ్చరిస్తున్నాను, ఇటువంటి తప్పులు చేయొద్దు, ఇప్పటికైనా సరే సరిదిద్దుకోండి అని చెప్పేసి నేను మీకు కాంగ్రెస్ పార్టీ తరపున నేను హెచ్చరిస్తానని చెప్తున్నాను. ఇది పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు కొలుకులూరు చెప్తుంది. ఏదైతే మద్యం విక్రయాలు ఇక్కడ విశాఖపట్నం బీచ్లో అమ్మకానికి శ్రీకారం చుట్టబోతున్నారు, ఇదంతా కూడా పర్యాటకులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం మాత్రం. ఎందుకంటే చాలామంది ముఖ్యంగా కుటుంబంతో వచ్చి గడిపే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా అంటే మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ అటు యువతలకు కానీ చాలా ఇబ్బందికరమైన చర్యలు అయితే జరగబోతాయి. ఖచ్చితంగా అక్కడ మద్యం షాపులు అనేవి అసలు పెట్టడం సరికాదు. ఎందుకంటే వచ్చే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే పర్యాటక ప్రాంతం అదంతా కూడా విశాఖపట్నం బీచ్ అనేది. దానివల్ల ఎందుకంటే అక్కడ రెవెన్యూ కూడా మనకి పర్యాటక ప్రాంతం కాబట్టి రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇది ఏదైతే మద్యం విక్రయాలు చేద్దాం అనుకుంటుందో కూటమి ప్రభుత్వం, అది విరమించుకోకపోతే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం. అటువంటి నిర్ణయాలు మానుకోకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీని గురించి పోరాటాలు అయితే చేస్తారని చెప్పేసి కొలుకులూరు అర్జున్ రావు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ ఈటీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.